సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శనీయమని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి ఎండి సలీం అన్నారు. బ్రిటిష్ కాలంలోనే బొంబాయిలో కార్మిక సంఘాలు స్థాపించి అనేక పోరాటాలకు ఆయన నాయకత్వం వహించారని తెలిపారు. సిఐటియు వ్యవస్థాపక అధ్యక్షుడు బీటీ రణదివే 36వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయంలో మరియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఇందిరానగర్లో ఆయన చిత్రపటానికి సిఐటియు నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1904లో మహారాష్ట్రలోని బొంబాయిలో జన్మించిన బీటీ రణదివే బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిగిన స్వతంత్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా ఎన్నో కార్మిక సంఘాలను స్థాపించి అనేక పోరాటాలు నిర్వహించారని తెలిపారు. 1970లో సిఐటియు ఏర్పడిన నాటి నుండి 1991 వరకు దానికి అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారని, కార్మికుల ప్రయోజనాలే తప్ప సొంత జీవితం పట్ల ఆసక్తి లేని నిస్వార్థ నాయకుడు బీటీ రణదివే అని అన్నారు. ఆయన తన తండ్రి అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా కార్మిక పోరాటంలో పాల్గొనడం కార్మిక వర్గానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యతకు నిదర్శనమని అన్నారు. కార్మిక వర్గానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ప్రస్తుతం జీవించలేనప్పటికీ ఆయన ఆశయాలు ఇంకా ప్రజల మధ్యనే ఉన్నాయని, ఆయన ఆశయాలను సాధించడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు దండంపల్లి సత్తయ్య, సహాయ కార్యదర్శి ఔట రవీందర్, లకడపాక రాజు, బాణాల పరిపూర్ణాచారి, గంజి రాజేష్, కుడతాల సైదులు, కుమ్మరి శంకర్, వెంకన్న, సోములు, మధుసూదన్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు బీటీ రణదివే గారి 36వ వర్ధంతి ఉత్సవాలని నల్గొండ పట్టణంలో అత్యంత ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతోంది. ఈ దేశంలో కార్మిక వర్గ రాజ్యం రావాలని, సమానమైనటువంటి హక్కులు అందరికీ ఉండాలని చెప్పి, వివక్షత లేని సమాజం ఉండాలని చెప్పి కోరినటువంటి నాయకుడు, దానికోసం అనేక ఉద్యమాలు నడిపినటువంటి నాయకుడు, ఈ దేశంలో కార్మిక వర్గ ఐక్యతని కోరుకున్నటువంటి నాయకుడిగా బీటీఆర్ గారు ఉన్నారు. వారి ఆశయ సాధన అనేటటువంటిది నేటికి జరగలేదు, జరగాల్సినటువంటి అది ఉంది. దానికోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున సిఐటియు ఆందోళన పోరాటాలు నిర్వహిస్తోంది. దానికి సంబంధించినటువంటి మహనీయుల జ్యోతిరావు పూలే వర్ధంతి కానీ, తర్వాత అంబేద్కర్ గారి జయంతి కానీ, విమలా రణదేవి గారి జయంతి కానీ, ఈ మహనీయులందరినీ స్మరించుకుంటూ వారు చేసిన పోరాటాలని ఒకసారి స్మరించుకోవడం జరుగుతుంది. ఇక్కడ సామాజిక న్యాయం అందరికీ రావాలనే, పొందాలనే లక్ష్యంతో నడుస్తూ ఉంది. ఈ నెల 10వ తారీఖు నాడు సామాజిక న్యాయం సిఐటియు అవగాహన అనే దాని మీద సెమినార్ కూడా నిర్వహించబోతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొని జయప్రదం చేయాలని, ఆ మహనీయుల వర్ధంతులు, జయంతులు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. పెట్టుబడిదారు వ్యవస్థ ముందుకు తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. బడా పెట్టుబడిదారులకు ఈ యొక్క ప్రభుత్వాలు కొమ్ముగా వస్తున్నాయి. కార్మిక వర్గాన్ని దెబ్బతీయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నది. కార్మిక చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. ఈరోజు అనేక ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ నెల మొత్తం, ఈ యొక్క ఏప్రిల్ మాసం అంతా కూడా మహనీయుల వర్ధంతులు, జయంతులు నిర్వహించడం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సిఐటియుగా ఆ రకంగా వారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవడం కోసం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వారికి జోహార్లు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.